నమస్తే బిగ్ బాస్. నా పేరు రాజన్ భాష, కానీ అందరికీ నేను లక్కీగానే తెలుసు. లైఫ్లో చాలామంది నన్ను లక్కీ అని పిలుస్తారు, కానీ నా లైఫ్ జర్నీ చూస్తే నా పేరు లక్కీనా అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అలాంటివి. లైఫ్లో ఛాలెంజెస్ చాలానే వచ్చాయి, కానీ ప్రతి ఛాలెంజ్ నన్ను చాలా స్ట్రాంగ్గా మార్చాయి. నాకు 4 years ఏజ్ ఉన్నప్పుడే నా ఫాదర్ని కోల్పోయాను. ఆ ఏజ్లో ఆ సిచ్యువేషన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ పెరిగిన తర్వాత మా అమ్మ ఫేస్ చేసిన స్ట్రగుల్స్ని నేను చూశాను. అప్పుడు మా అమ్మ మా నాన్న లేని లోటు తెలియకుండా మమ్మల్ని పెంచింది. చాలా కష్టాలని ఫేస్ చేశాం, ఫైనాన్షియల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాం. కానీ ఆ కష్టాలు ఎప్పుడు మాకు తెలియకుండా మా అమ్మ మమ్మల్ని పెంచింది. నేను లైఫ్లో ఒకటి చాలా బాగా నమ్ముతాను. పూర్గా పుట్టడం మన తప్పు కాదు, పూర్గా చావడం అది మన లైఫ్లో బిగ్గెస్ట్ రిగ్రెట్. అదే నమ్మకంతో నేను నా లైఫ్ని బిల్డ్ చేస్తున్నాను. ఫిట్నెస్ నా ప్యాషన్ మాత్రమే కాదు, అది నా లైఫ్ స్టైల్. జిమ్లో వెయిట్ లిఫ్ట్ చేస్తూ బాడీ పెంచాను, అట్లే లైఫ్లో స్ట్రగుల్ని ఫేస్ చేస్తూ క్యారెక్టర్ని బిల్డ్ చేస్తున్నాను. నేను ఫిట్నెస్ కంటెంట్ క్రియేట్ చేస్తుంటాను. నా ట్రాన్స్ఫర్మేషన్తో నా ఫాలోవర్స్ని మోటివేట్ చేస్తుంటాను. నా గోల్ ఏంటంటే నేను ఫిట్గా అవ్వడం మాత్రమే కాదు, నా జర్నీ చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవ్వ. నాకు సింగింగ్ అన్నా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే నాకు చాలా ఇష్టం. మ్యూజిక్తో నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తాను, ఫిట్నెస్తో నా స్ట్రెంగ్త్ చూపిస్తాను. కానీ బిగ్ బాస్, నేను జిమ్లో సీరియస్గా ఉంటానని లైఫ్లో కూడా సీరియస్గా ఉంటానని అనుకోకండి. ఫ్రెండ్స్తో ఉంటే ఫుల్ కామెడీ చేస్తాను, ప్రాంక్స్ చేస్తాను, డ్యాన్స్ చేస్తాను, అందరినీ నవ్విస్తూ ఉంటాను. ఎనర్జీ ఎక్కడికి వెళ్ళిన అట్మాస్ఫియర్ని చేంజ్ చేయగలదని నాకు చాలా బాగా నమ్మకం. బిగ్ బాస్లో టాస్క్లు ఉంటే 100% నా ఎఫర్ట్ని పెడతాను. ఫ్రెండ్షిప్ ఉంటే హార్ట్తో మెయింటైన్ చేస్తాను. కాంపిటీషన్ ఉంటే పవర్తో ఆడతాను. నాకు రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను. నన్ను అండర్ ఎస్టిమేట్ చేసిన వాళ్ళకి నా పర్ఫార్మెన్స్తోనే ఆన్సర్ చెప్తాను. నేను బిగ్ బాస్కి ఫేమ్ కోసం రావట్లేదు, మా అమ్మ చేసిన సాక్రిఫైస్కి ఆన్సర్ ఇవ్వడానికి వస్తున్నా. మా ఫ్యామిలీని ప్రౌడ్గా ఫీల్ చేయడానికి వస్తున్నా. నాలాంటి పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన యంగ్స్టర్స్కి హోప్ని ఇవ్వడానికి వస్తున్నా. ఒక ఆర్డినరీ అబ్బాయి కూడా ఎక్స్ట్రాడినరీ డ్రీమ్స్ని చేసి ప్రూవ్ చేస్తాడని మీకు చూపించడానికి వస్తున్నా. బిగ్ బాస్ హౌస్లో నేను ఎమోషన్స్ చూపిస్తాను, కాంపిటీషన్ ఇస్తాను, ఎంటర్టైన్ ఇస్తాను. మెయిన్గా నా పర్సనాలిటీ ఏంటో మీకు చూపిస్తాను. బిగ్ బాస్, డోర్స్ ఓపెన్ చేయండి, ఎందుకంటే ఇది లక్కీ ఎంట్రీ కాదు, ఇది ఒక ఫైటర్ ఎంట్రీ. ఇది ఒక అమ్మ కోసం గెలవాలనే కోరికతో ఉన్న ఒక కొడుకు ఎంట్రీ. ఇది తన డ్రీమ్స్ కోసం ఫైట్ చేస్తున్న ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ. బిగ్ బాస్, జై హింద్.